తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తను ఆశించినది ఒకటి, అతడు ప్రస్తావిస్తున్నది మరొకటి అయ్యేసరికి ఏడుపు ముంచుకొచ్చింది. అంతే. అంటే భోజన మందిరానికి వెడదామంటున్నారా? ఏడుపు గొంతుతో అడుగుతుంటే ఆ మాటల్లో కోపం, అసహనం, నిరాశ, నిస్పృహ కలగా పులగమైపోయాయి. ఆకలేస్తోంది అన్నాను, కానీ అన్నం పెట్టమని అడిగానా? అల్లరిగా అన్నాడతను. ఆ అనడంలో కూడా ఒకటి కాదు, రెండర్థాలు తొంగి చూశాయి. ఉలిక్కిపడింది సౌదామిని. హడావిడిగా అందుకోబోతున్న ఆరునొక్క రాగాన్ని టక్కున ఆపేసి చటుక్కున తలెత్తి విశాలమైన తన కళ్ళని మరింత విప్పార్చుకొని నిశితంగా చూసింది అతని వైపు. ఉబికి రాబోతున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంటున్నాడు భుజగభూషణ వర్మ. అతని ఎత్తుగడ ఆమెకి అర్థమైంది. అమ్మ దొంగ, నన్ను ఆట పట్టించడానికా ఇదంతా? ఉండండి, చెప్తా మీ పని. ఉక్రోషపడుతూనే 2 పిడికిళ్ళు బిగించి అతని మీద కలయబడిపోయింది కొట్టడానికి. ఎత్తిన ఆమె చేతుల్ని అలాగే ఒడిసి పట్టుకొని అదే ఊపులో బలంగా ముందుకు లాక్కున్నాడు. అసలే ఆదమర్పుగా ఉందేమో వేగంగా వెళ్ళి అతని గుండెకు గుద్దుకుంది. మీద పడిన ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెని మరింత దగ్గరగా అదుముకున్నాడు. ఆ వెంటనే తన సందిట్లో బంధించాడు. దెబ్బ తగిలిందా? కొంటెగా అడిగాడు. అవును, బాగా తగిలింది. నాకు కాదు, మీకు, వెక్కిరింతగా అనేసి కిలకిలా నవ్వేసిందామే. నిజమే సుమా, ఆ తగిలింది కూడా మామూలు దెబ్బ కానీ కాదు. మదనుడి విరిబానపు దెబ్బ. ఎంత గట్టిగా తగిలిందో. అబ్బా, ఇక ఆగడం నాతరం కాదు. చెబుతూనే ఆమెని అమాంతం 2 చేతులపైన ఎత్తుకుని శయ్య వైపు నడిచాడు. పులకరించిపోయిందామే. ఆ తర్వాత అతని చేతల్లో పరవశించిపోయింది. 2 గడియల పాటు అక్కడ నిశ్శబ్దం మాత్రమే కాదు, నిట్టూర్పులు రాజ్యమేలాయి. ఆ నిట్టూర్పులు వినలేకనో లేక వాటికి కారణమైన ఆ జంట మదనకేళిని చూడలేకనో చంద్రుడు సైతం గవాక్షం ముందు నుంచి పక్కకి తొలగి మబ్బుల చాటుకి తప్పుకున్నాడు. ఎందుకో తెలియదు, కానీ మనది ఈ జన్మబంధం కాదనిపిస్తోంది. కాసేపటి తర్వాత తెప్పరిల్లుతూ పరవశంగా అంది సౌదామిని. అదేమిటో తెలియదు, కానీ నన్ను కలిసిన ప్రతి ఆడది ఇలాగే చెప్తుంది గర్వంగా అన్నాడతను. సౌదామిని మనసు కలుక్కుమంది. అంటే నేను వారకాంతని అనేగా? నా మాటల్ని మీరు నమ్మట్లేదు? చటుక్కున అతడి కౌగిలి నుంచి విడివడుతూ నిష్ఠూరంగా అంది. అతడు మాట్లాడలేదు సరికదా, దూరంగా జరిగిన ఆమెని తిరిగి దగ్గరికి తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆమె ఎందుచేతనో ఎక్కువసేపు అతడికి దూరంగా ఉండలేకపోయింది. అందుకే మళ్ళీ అతడి వక్షంపై వాలిపోయింది. అది సరే, ఇందాక దేని గురించి అంత ఆందోళన పడ్డారు? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగింది. సూర్యాస్తమయానికల్లా ఒక ముఖ్యమైన వర్తమానం రావాలి, అది ఇంకా రాలేదేమిటా అని చెప్పాడు. ఏమిటా వర్తమానం? ఎవరి వద్ద నుంచి రావాలి? కించిత్ కుతూహలంగా అడిగింది. ప్రత్యుత్తరం ఇవ్వలేదతడు. అతడు ఎప్పుడూ అంతే. తనేం చేయదలుచుకున్నాడో తన నీడకి కూడా తెలియనివ్వడు. మనసులో ఉన్న విషయాన్ని మాటల్లోకి రానివ్వడు. అందుకే ఇంతవరకు తను తలపెట్టిన ప్రతి పనిలోనూ అతను విజయాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్నాడు. భుజగభూషణ వర్మ తనని సందేహించడం గమనించి మనసు కష్టపెట్టుకున్న తన వృత్తిలో అదంతా సహజమే కాబట్టి పట్టించుకోలేదు. ఆ రోజుకి అతడు ఆమె మందిరానికి వచ్చి వారమైంది. ఆ రోజు లగాయత్తు ఈ రోజు వరకు భుజగభూషణ వర్మ ఆమె అతిథిగా ఆ మందిరంలోనే ఉంటున్నాడు. వచ్చిన తొలి రోజునే అడిగిందామె, ఎన్నాళ్ళుంటారు ఈ నగర్లో అంటూ. వారం 10 రోజులుంటాను అని చెప్పాడు. ఏ పని మీద వచ్చారేమిటి అని అడిగినప్పుడు రాజకార్యం అని చెప్పాడే తప్ప మిగిలిన వివరాలేవీ బయటపెట్టలేదు. అలా చెప్పని వారికి ఆశ్రయం ఇవ్వడం నగర నియమాలకు విరుద్ధమే అయినా అతడి రూపు రేఖ తొలిచూపులోనే ఆమెని అమితంగా ఆకట్టుకోవడంతో నియమాలన్నింటినీ త్రోసిరాజని అతడికి ఆతిథ్యం ఇచ్చింది సౌదామిని. ఆ రోజు లగాయతూ ప్రతిరోజు అతన్ని ఆ ప్రశ్న అడుగుతూనే ఉంది. అలాగే ఆ రోజు కూడా. ఎన్నాళ్ళుంటారు ఈ ఊళ్ళో మళ్ళీ అడిగింది. ఆ సంగతి నాకు అందబోయే వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది పొడి పొడిగా చెప్పాడు. ఆమె ఇంకా ఏదో అడగబోయే లోపు గది బయట నుంచి వినిపించింది. అమ్మాయి, వంట పూర్తయింది, ఆయన గారిని తీసుకువచ్చేయి అంటూ
సౌదామిని తల్లి వజ్రాక్షి పిలుపు. అది వింటూనే అతడి వైపు చూసిందామె. విన్నారుగా, ఇక వెడదామా అన్నట్టు. నేను చాలా అలసిపోయి ఉన్నాను, పైగా ఆకలి మీద కూడా ఉన్నాను. ఈ సమయంలో ఎంత తొందరగా వడ్డిస్తే అంత మంచిది అన్నాడు తిరిగి ఆమె మీదికి వరుగుతూ. అతడు అలా అనగానే, అమ్మో మళ్ళీ ఆకలా అంటూ భయం నటించింది సౌదామిని. ఆమె భయం చూసి పెద్ద పెట్టున నవ్వాడతను. నా ఈ ఆకలి అన్నానికి సంబంధించినదేలే, కంగారు పడకు చెప్పేసి మళ్ళీ పెద్ద పెట్టున నవ్వేశాడు. అతని నవ్వులో ఆమె కూడా శృతి కలిపింది. కాసేపటి తర్వాత ఆ ఇద్దరూ కలిసి విందారగిస్తుండగా అప్పుడు వచ్చాడొక వార్తాహరుడు. అమ్మగారు మిమ్మల్ని ఉన్న ఫలంగా బయలుదేరి రమ్మన్నారు అంటూ విన్నవించాడు. ఆ సమాచారం వింటూనే ఉబ్బి తబ్బిబ్బులైపోయాడు భుజగభూషణ వర్మ. తింటున్న దాన్ని వదిలేసి మధ్యలోనే లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. అతడలా లేచిపోవడం చూసి సౌదామిని ప్రాణం విలవిలలాడింది. ఎందుకలా విస్తరి ముందు నుంచి లేచిపోవడం? కడుపు నిండా తిన్నాక బయలుదేరవచ్చు కదా. తిండి కూడా తినకుండా అన్నం ముందు నుంచి లేవాల్సినంత రాచకార్యమా ఏమిటి? మందలింపుగా అంది. ఉత్తి రాచకార్యం కాదు, అంతకంటే ఎక్కువ. నా భావి జీవితం మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంది. ఉదయం నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నది కూడా ఇందుకే. ఆ కబురు ఇప్పుడొచ్చింది కనుకనే సంతోషంతో నా కడుపు నిండిపోయింది. ఇలాంటి సమయంలో ఇక భోజనం ఎలా సహిస్తుంది? మధ్యలో లేచానని ఏమీ అనుకోకు, నేనిక వెడతాను చెప్పి ముందుకు కదిలాడతను. భుజగభూషణ వర్మ వెడతాను అనేసరికి ఎందుకో తెలియదు కానీ ఆమె గుండె పెటిల్లుమంది. ఆ కంగారులో తను విస్తరముందు నుంచి లేచింది. మళ్ళీ ఎప్పుడొస్తారు? పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ముందుకు కదులుతున్న అతడిని హడావిడిగా అనుసరిస్తూ ఆరా తీసింది. ఇక నుంచి బహుశా నేనుండబోయేది ఈ ఊర్లోనే కనుక ఎప్పుడు వీలైతే అప్పుడు ఆగకుండానే చెప్పాడు. ఆ మాట ఆమె చెవులకి మృదు మధురంగా తాకింది. అయితే వీలైతే రోజూ వస్తారా ఆశగా అడిగింది. అవును, ప్రతిరోజు చెప్పి కూడా వచ్చిన ఆమె బుగ్గ మీద చిటికేసి చటుక్కున వెనుదిరిగి అక్కడ వీధిలో తన కోసమే సిద్ధం చేయబడిన అశ్వాన్ని అధిరోహించాడతను. అలా ఎక్కడమే ఆలస్యం, క్షణాల్లో ముందుకు దూకి చీకట్లో కలిసిపోయిందది. అతడలా వెళ్ళిపోతుంటే తన ప్రాణాలే పోయినట్టుగా విలవిల్లాడింది సౌదామిని. భుజగభూషణుడు వెళ్ళిన వైపే రెప్పలార్పకుండా చూస్తూ నిలబడిపోయిన ఆమె కళ్ళల్లో నీళ్లూరి రెప్పల చెలియలి కట్టలు దాటి జర్రున జారి చెక్కిళ్లపై దారలు కట్టాయి. ఆయనగారు వెళ్ళి అరగడియ దాటింది. ఇంకా ఎంతసేపలా ఆ నడివీధిలోనే నిలబడతావు? రాలోపలికి అన్న తల్లి హెచ్చరికతో ఉలిక్కిపడి ఇహంలోనికి వచ్చింది. ఇంకా అక్కడే నిలబడి తాను బావుకునేది కూడా ఏమీ లేకపోవడంతో బాధగా నిట్టూర్చి అక్కడి నుంచి కదిలింది సౌదామిని. బాధాతప్త హృదయంతో శోకవదనంతో కళ్ళు తుడుచుకుంటూ లోనికొస్తున్న కూతుర్ని చూసి వజ్రాక్షి విస్తుబోలేదు, నవ్వుకుంది. అపరిమితంగా మదిదోచిన పురుషుడు దూరమవుతున్నప్పుడు కలిగే విరహవేదన అలాగే ఉంటుంది. వృత్తిలోనికి అడుగిడిన కొత్తలో అటువంటి బాధల్ని ఎన్నింటినో ఆమె కూడా చెవి చూసింది. అదంతా కొద్ది కాలమే. ఆ తర్వాత ధనార్జనలో పడి అలాంటి మనస్సుకు సంబంధించిన భావనలకు తిలోదకాలు ఇచ్చేసింది. తన కూతురు సౌదామిని కూడా ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉంది. ఇలాంటివన్నీ కొన్నాళ్లకి అలవాటవుతాయి, ఆ తర్వాత మరుగున పడిపోతాయి. ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు కాదు అనుకుంటూ తన పడక గదిలోనికి వెళ్ళిపోయింది వజ్రాక్షి. కానీ తను అనుకుంటున్నట్టుగా అదంతా తీసి పారేసే విషయం కాదని 2 జాముల తర్వాత స్పష్టమైంది ఆమెకి. సరిగ్గా మధ్యరేయి హిమబానుడు నడిమింటికి చేరిన వేళ ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపిస్తే అదిరిపడి కళ్ళు తెరిచింది గాఢ నిద్రలో ఉన్న వజ్రాక్షి. చూస్తే ఎదురుగా సౌదామిని. కూతుర్ని చూస్తూనే భ్రుకటి ముడివేసిందామె. ఏమిటమ్మా, ఏమైంది? అతగాడు కానీ మళ్ళీ వచ్చాడా? అనునయంగా ఆరా తీసింది. కాదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. మరింకేమిటి అడిగింది. నీతో కొంచెం మాట్లాడాలి మెల్లగా అంది సౌదామిని. ఆ ఒక్క మాటతో ఆమెకి అర్థమైపోయింది విరహం వియోగం ఇవి రెండూ తన కూతుర్ని స్థిమితంగా ఉండనివ్వట్లేదని. చప్పున శయ్య మీద నుంచి లేచి కూర్చుంది. పక్కనే దీపపు సెమ్మెలో ఉన్న ఒత్తిని పైకి జరిపి వెలుగును పెంచింది. అందులో మరికొంచెం చమురు పోసి అప్పుడు కూతురి వైపు తిరిగింది. రా, వచ్చి ఇలా కూర్చో ఆప్యాయంగా పిలిచింది. నెమ్మదిగా వచ్చి తల్లి పక్కనే కూర్చుంది సౌదామిని. ఇప్పుడు చెప్పు, ఏమిటి విషయం? ప్రేమగా కూతురి వెన్ను నిమురుతూ ప్రశ్నించింది.
ఆ సమయంలో ఆమె అలా వ్యవహరించడంలో గల ఉద్దేశం సౌదామినికి నేనున్నానన్న ధైర్యం చెప్పడం కానే కాదు. ప్రస్తుతం ఆమె శారీరక పరిస్థితిని తెలుసుకొని దానిని బట్టి కూతురి మానసిక స్థితిని అంచనా వేయడం. కులవృత్తిలో రాటుదేలిపోయి సానివాడలోనే అందరిలో ప్రప్రథమురాలిగా నిలిచిన వేశ్యామణి వజ్రాక్షి. ఆమెకి ఇలాంటి కిటుకులన్నీ వెన్నతో పెట్టిన విద్యలో. ఆమె ఊహించినట్టే సౌదామిని శరీరం వేడి సెగలు జిమ్ముతోంది. భుజగభూషణ వర్మని వదిలి ఆమె ఒక్క క్షణం కూడా ఉండలేకపోతోంది. తన అనుమానమే నిజమవడంతో గాఢంగా నిశ్వసించింది. అతగాడు అసలు ఈ నగరంలోనికి ఏ పని మీద వచ్చాడో, ఎవరింటికి వచ్చాడో ఏమైనా తెలుసుకున్నావా? అనునయంగా అడిగింది. లేదన్నట్టుగా తల అడ్డుగా తిప్పింది సౌదామిని. మళ్ళీ అప్పటికే విరహ బాధతో వియోగ వేదనతో సతమతమైపోతూ మదన తాపం చల్లార్చుకునే దారి తెలియని నిస్సహాయతతో ఆమెకి దుఃఖం పొంగుకొని వస్తోంది. అతడు ఎవరో, ఎక్కడివాడో, ఇక్కడికి ఎవరి కోసం వచ్చాడో ఇత్యాది వివరాల్లో ఏ ఒక్కటి తెలిసినా గట్టి ప్రయత్నం చేసి ఏదో ఒక విధంగా 1 మాసం పాటు అతన్ని ఇక్కడే ఇల్లు కదలకుండా చేసి అనవరతము నీ కనుసన్నులలో మసులుకొనేట్టు చేసేదాన్ని. కానీ ఏ ఒక్క వివరమూ తెలియకుండా అతన్ని ఎక్కడని వెతికేది? అతగాడి జాడను ఎలా పసిగట్టేది? నిస్సహాయంగా అంది వజ్రాక్షి. నిజంగానే ఆమెకి అంతా అగమ్య గోచరంగా ఉంది. అయితే ఈ విషయంలో నువ్వేమీ చేయలేవా అమ్మా? జాలిగా బేలగా అడిగింది సౌదామిని. అప్పటికే ఆమె కపోలాలు కన్నీటితో తడిసి ముద్దయ్యాయి. తడిపడిన ఆమె చెక్కిళ్ళు ఆ సమయంలో సైతం అద్దాల్లా మెరుస్తూ తెగ ముద్దొస్తున్నాయి. ఆ క్షణంలో కూతురి సౌందర్యాన్ని చూసి అంత దుఃఖంలోనూ గర్వపడకుండా ఉండలేకపోయింది వజ్రాక్షి. అసలు ఈ సమయంలో నా ముద్దుల పట్టిని ఇలా చూసిన ఏ మగాడు ఆమెకి దాసోహం అనకుండా ఉండలేడు. ముఖ్యంగా ఆ భుజగభూషణ వర్మ వంటి రసికుడు అయితే మరీను అనుకుంటూ తెగ మురిసిపోయింది కూడా. అంతలోనే కూతురు దుఃఖోద్వేగంతో పెడుతున్న వెక్కిళ్ళు ఆలోచనలని చెదరగొట్టడంతో ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది. తక్షణ కర్తవ్యం స్ఫురించడంతో చప్పున సౌదామిని దగ్గరగా తీసుకుని ఆర్తిగా గుండెలో పొదువుకుంది. అమ్మా, ఆయనను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆయనను విడిచి ఊపిరి కూడా తీయలేను. నాకు ఆయన కావాలి. నువ్వేదో ఒకటి చేసి తక్షణం ఆ రసికరాజుని ఇక్కడికి రప్పించు. తలుచుకుంటే నీకిది క్షణాల మీద పని. త్వరగా చెయ్యమ్మా అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుని భోరుమంది. అప్పుడు అర్థమైంది వజ్రాక్షికి తన కూతురు అతడితో ఎంత గాఢమైన ప్రేమలో మునిగిపోయిందీనో అర్థమై అదిరిపడింది. అవును మరి, ప్రేమంటే మాటలా? లోకాన్ని కనపడనివ్వదు, ఎవ్వరి మాట వినపడనివ్వదు, మెదడుని పనిచెయ్యనివ్వదు, హృదయాన్ని స్థిమితంగా ఉండనివ్వదు, మనసుని నలిపేస్తూ మనిషిని కుదిపేస్తూ మనోల్లాసం అనేది లేకుండా చేసేస్తూ స్వర్గంలో నరకాన్ని, నరకంలోనే సుఖాన్ని చూపిస్తూ వెర్రో వేదనో అర్థం కాని రీతిలో జనుల్ని సతమతం చేసేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ప్రేమలో పడ్డాం అనుకునే వాళ్ళంతా ఎలా వ్యవహరిస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. విపరీతమైన మోహావేశాన్నే ప్రేమ అని భ్రమిస్తూ అకటావికటం పనులు చేస్తూ అస్తవ్యస్త నిర్ణయాలు తీసేసుకుంటూ తెలిసి అగాధాల వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పిచ్చిలో తన కూతురు ఏం చేయబోతోందో అనుకుంటుంటే వజ్రాక్షి గుండె గుబిల్లుమంది. భగవంతుడా, దీనిలో ఈ ప్రేమ పిచ్చి పెరగకుండా చూడు. అది గాని పెరిగిందంటే ఇక నా పాటలు నన్నే సృష్టించిన నీకు సైతం అంతుపట్టవు అనుకుంటూ ఉండగానే ఏ దేవుడు ఆమె మొర ఆలకించలేదన్నట్టుగా సౌదామిని శత్రుఘ్ని పేల్చేసింది. అమ్మా, రేపటి నుంచి ఒక్క భుజగభూషణ వర్మ గారిని తప్ప ఇంకెవరిని ఇటువైపు రానియకో. ఆయన తప్ప పరపురుషుడెవరూ నా శయన మందిరంలోనికి రావడానికి వీల్లేదు. దీన్ని మీరావంటే నన్ను ప్రాణాలతో చూడవు అంటూ ఏదైతే జరగరాదనుకుందో అదే జరిగేసరికి హతాసురాలైపోయింది వజ్రాక్షి. ఒడిలో ఉన్న కూతుర్ని సముదాయిస్తూనే ఈ సమస్యని అధిగమించడం ఎలా అన్న ఆలోచనలో పడిపోయింది. అదే సమయంలో అక్కడ అమ్మమ్మ ఇంట్లో విరాజిత కూడా తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతోంది. అందుకు కారణం దయాకర్ వర్మ సువర్ణవల్లికి పంపిన వర్తమానం. విరాజితకి యుక్త వయసు వచ్చింది కనుక ఆమెకి వివాహం చేయ సంకల్పించాం. కాబట్టి ఆమెను తక్షణం మా రాజమహలుకు పంపించి వేయండి అంటూ వార్తాహరుడు వచ్చి విషయం నివేదించి వెళ్ళింది లగాయత్తు. ఆమెకి స్థిమితం లేదు.
సాధారణంగా తరుణ వయస్కులైన యువతులు పెళ్ళి అనగానే సిగ్గుపడతారో, తల్లిదండ్రులు తన వివాహానికి ఏర్పాట్లు ప్రారంభించారు అనగానే సంబరపడతారో, విషయం చెవిన పడింది మొదలు ఇది అని తెలియని అవ్యక్తానందంతో తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంటారో. కానీ విరాజితలో మాత్రం అలాంటి భావనలు పొరపాటున కూడా కలగలేదు. ఈ వివాహం ప్రసక్తి ఆమెకి అస్సలు ఇష్టమే లేదు. అందుకు కారణం బాసురవర్మ. కనుకనే విషయం బాసురవర్మకు తెలియపరిచేందుకు రంగం సిద్ధం చేసింది. నమ్మకస్తురాలైన పరిచారిక శంప ద్వారా అత్యవసరంగా మాట్లాడాలి, రాత్రి 2వ యామంలో తోటలోనికి రా అంటూ కబురంపించింది. ఇప్పుడు ఆతృతగా ఆందోళనగా తోటలో విరజాజి పొదిరింటి మాటున అతగాడి కోసమే ఎదురు చూస్తోందామె. శశాంకుడు గగనతలంలో నడిభాగానికి చేరుకున్నాడు. తోటలో ఆశగా నిరీక్షిస్తున్న విరాజితకి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది. ఒకవైపు తెల్లారి లేస్తే మాతామహి నోట వెంట తన ప్రయాణానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వినాల్సి వస్తుందోనన్న ఆందోళన. మరోవైపు సత్వరమే ఆవిడ గాని మేనా ఎక్కించి తనను తండ్రి దగ్గరకు పంపించేస్తే ఇక బాసురవర్మని చూడగలదో లేదోనన్న భయం. ఈ లోపలే అతన్ని కలిసి సమస్య గురించి చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆతృత. అసలు వెళ్లేలోపు తను అతన్ని కలిసి మాట్లాడగలదో లేదో అన్న శంక. ఇవన్నీ నలువైపులా చేరి భూతాల్లా మారి విపరీతమైన భయాన్ని కలిగిస్తుంటే ఆ భీతితో నిలదొక్కుకోలేక అతలాకుతలం అవుతోంది. ఆమె ఆలోచనలతో కంగారులో ఉండగానే దూరంగా ఏదో శబ్దమైంది. ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి చెవులు రిక్కించింది. ఎవరో ఎండుటాకులపై అడుగులు ఎత్తి ఎత్తి జాగ్రత్తగా వేస్తున్న చిరు సవ్వడి అది. ఆ వస్తున్నది బాసురుడేనేమో అనిపించడంతో దిగ్గున లేచి నిల్చుంది. ఆ కాస్త ఊహకే ఆమెలో 1000 ఏనుగుల బలం ప్రవేశించింది. సన్నగా వినవస్తున్న సడిపై ధ్యాస నిలిపి కళ్ళు చికిలించి చూసింది. ఆ వెన్నెల వెలుగులో ఏ పొద చాటునైనా అతడి కదలికలు కనపడతాయేమోనని. ఆమె ఆశ నిరాశ కాలేదు. దూరంగా సంపంగి పొదచాటున కనిపించింది ఏదో రూపం, అస్పష్టంగా. అంతే, వస్తున్నది అసలు అతడో కాదో నిర్ధారించుకోకుండానే మెరుపులా కదిలి ముందుకు పరుగు తీసి ఆ ఆకారాన్ని అల్లుకుపోయింది. ఒకసారి వదిలితే అతడు ఎక్కడ తనని వీడి వెళ్ళిపోతాడో అన్నట్టుగా నిలువెల్లా గట్టిగా హత్తుకుపోయింది. గాలి కూడా చొరరానంతగా తనని కౌగిలించుకున్న ఆమె చుట్టూ తన 2 చేతులు చుట్టి మరింత గాఢంగా హత్తుకున్నాడతను. అసలు వస్తున్నది నేను అవునో కాదో నిర్ధారించుకోకుండానే ఏమిటి ఆత్రం? దగ్గరగా ఉన్న ఆమె చెవిలో గుసగుసలాడాడతను. విరాజిత జవాబు చెప్పలేదు. ఏమిటి విరాజిత, ఏమైంది? ఎందుకీ భయం? అత్యవసరంగా కలవాలని కబురంపించావుగా, ఏమిటి విషయం? ఆమెను మరింతగా తనలో పొదువుకుంటూ గుసగుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు బాసురుడు. క్షణక్షణానికి ఊపిరి అందనంత గాఢంగా బిగుస్తున్న అతడి కౌగిలి ఆమెకి ఊపిరి ఆడకుండా చేస్తూనే ఆ ఉక్కిరి బిక్కిరిలోనే అంతులేనంత హాయిని కలిగిస్తోంది. ఆ ఒత్తిడికి మైమరిచిపోయిందామె. బాసురా, పరవశంగా పిలిచింది. మెత్తగా పలికాడతను. నన్ను వీడి వెళ్ళవు కదూ? గోముగా అడిగింది. అంత సందేహం ఎందుకు కలిగింది నీకు? ప్రశ్నించాడు. తండ్రిగారు నన్ను బయలుదేరి రమ్మని వర్తమానం పంపించారు. చెబుతుంటే ఆమె కంఠం భయంతో వణికింది. కదిలిపోయాడతను. అందుకే కౌగిలి పట్టును కొద్దిగా సడలించి తన గుండెలో దాగిన ఆమె ముఖాన్ని దోసిట్లో పట్టుకుని తేరిపార చూశాడు. అప్పటికే ఆమె కనుదోయి నుంచి జారిన వెచ్చటి నీటి బిందువులు వెన్నెల వెలుగులో తెల్లగా ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఎందుకీ వేదన? ఏమైందిప్పుడు? ఆయన రమ్మంటే వెళ్ళిరా. ఎన్నిసార్లు చేయలేదు ఇలాంటి పయనాలు? అయినా ఇక్కడికి మీ నగరు ఎంత దూరమని? మహా అయితే ఓ 25-30 క్రోసులు అంతేగా. ఉదయం బయలుదేరితే సాయంత్రానికల్లా మీ రాజమహల్కు వెళ్ళిపోతావు తేలికగా అన్నాడు. అవును, ఒకసారి వెడితే ఇక వెళ్ళిపోవడమే, తిరిగి రావడం అనేది ఉండదు. చెబుతుంటే దుఃఖోద్వేగంతో ఆమె గొంతు బొంగురుపోయింది. గుండె జల్లుమంది అతనికి. అంటే? అయోమయంగా అడిగాడు. తండ్రిగారు నాకు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారట. చెప్పలేక చెప్పింది. విని భరించలేని వాడిలా చప్పున ఆమె వదనాన్ని వదిలి గబుక్కున విరాజితని దగ్గరకు లాక్కొని గుండెకి హత్తుకున్నాడు. ఎంత గట్టిగా అంటే ఇక ఈ జన్మలో తామిద్దరూ ఒకరినొకరు విడిపోరాదన్నంత.
మాటకే ఇలా అయిపోతున్నావే, ఇది నిజంగా జరిగితే ఇంకేమవుతావో ఏడుస్తూ అంది విరాజిత. బాసురవర్మ మాట్లాడలేకపోయాడు. మాట్లాడేందుకు అసలు అతని బుద్ధి పనిచేస్తే కదా. ఎప్పుడైతే ఆమె వివాహ ప్రయత్నాలు అని చెప్పిందో అప్పుడే అతడి మెదడు స్తబ్దమైపోయింది. ఏమిటి బాసురా, మాట్లాడవు? నీ మౌనానికి అర్థమేమిటి? వెక్కుతూ అడిగింది. అప్పటికీ అతడి దగ్గర సమాధానం లేదు. ఏదైనా చెప్పడానికి అసలు ఏం చేస్తే బాగుంటుందో తోస్తే కదా. అయితే నన్ను మా నగరుకు వెళ్ళిపోమ్మంటావా? బేలగా అడిగింది. నెత్తిన పిడుగుపడ్డట్టుగా అదిరిపడ్డాడతను. వద్దొద్దు, అంత పని మాత్రం చెయ్యకు, నిన్ను వదిలి నేనుండలేను ఆందోళనగా అన్నాడు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? అతన్ని పట్టుకొని నిలదీస్తుంటే ఆమెకి మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది. అది చూస్తుంటే అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఆమె వయసు 16, ఆమె కంటే అతడు మరో 3 ఏళ్ళు ఎక్కువ, అంతే. పైగా ఇన్నాళ్ళు చిన్నపిల్లల్లా ఆడుకుంటూ జీవితం కూడా తాము ఆడుకునే ఆటలాగే సరదాగా ఉంటుంది అనుకున్నాడే తప్ప ఇలా సమస్యలు కూడా ఉండగలవని ఏనాడు ఊహించలేదతను. అప్పుడే కాదు, వివాహం నిమిత్తం మొదట జలంధర, ఆ తర్వాత కొన్నేళ్లకి వసుంధర, ఇలా బాల్యం నుంచి తనతో కలిసిమెలిసి తిరుగుతూ ఆటాపాటా సాగిస్తున్న ఒక్కో ఆడపిల్ల కళ్ల ముందే తరలి వెళ్ళిపోతున్నా కూడా ఏదో ఒకనాటికి తన నేస్తం విరాజితకి కూడా ఇదే పరిస్థితి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించలేదతను. అలా గ్రహించడానికి అతని వయసు, అనుభవం రెండూ సరిపోలేదు. చివరికి ఈనాడిలా హఠాత్తుగా సమస్య ఎదురయ్యేసరికి దిక్కుతోచడం లేదు. ఏం చేద్దాం? మళ్ళీ ఆమె అడిగింది. నాకు అంతు పట్టట్లేదు నిస్సహాయంగా అన్నాడు. అతడి అసహాయత చూస్తుంటే భయం వేసింది ఆమెకి. అందుకే మళ్ళీ అతన్ని అల్లుకుపోయి బోరున విలపించింది. ఈసారి ఆమెతో పాటు అతడు ఏడ్చేశాడు. పొగిలి పొగిలి ఏడుస్తున్న ఆ ఇద్దరినీ ఓదార్చేవాళ్లే లేరక్కడ. అందుకే ఏడ్చి ఏడ్చి హృదయవేదన తగ్గాక కాసేపటికి వాళ్ళంతట వాళ్లే ఎలాగో తెప్పరిల్లారో. మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ముక్కు ఎగబీలుస్తూ మళ్ళీ అడిగిందామే. నాకైతే ఏమీ తోచట్లేదు, కాబట్టి నువ్వే చెప్పు, ఏం చేస్తే బాగుంటుందో నిస్సహాయంగా అన్నాడతను. బాసురవర్మ మాటలు వింటూనే బలవంతాన భయంలో నుంచి బయటపడి ఆలోచనలో నిమగ్నం అయిందామే. అరగడియ అంతర్మథనం తర్వాత అప్పుడు దొరికిందో దారి. ఒక పని చేస్తే అంది అతని వైపు తిరుగుతూ. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతులో కించిత్ ఉత్సాహం కదలాడడం గమనించాడతను. చెప్పు అన్నాడు తను ఉత్తేజితమవుతూ. మనం ఎవరికీ చెప్పకుండా ఎటైనా పారిపోదామా? అడుగుతుంటే భయోద్వేగాలతో ఆమె కంఠం వణికింది. ఆ నిర్ణయం వింటూనే అతడు వణికాడు. పారిపోవడమా అన్నాడు ముఖాన్ని అదోలా పెడుతూ. ఏం వద్దా? చప్పున అడిగింది. అంటే మరి మనం బయటికి వెళ్ళిపోతే ఆశ్రయం ఎవరిస్తారు? అన్నం ఎవరు పెడతారు? సందేహం వెలుబుచ్చాడు. ఎవరో ఎందుకు పెడతారు? ఏ పనో పాటో చేసుకొని మనమే సంపాదించుకోవాలి గడుసుగా చెప్పింది. ఆమె మాటలు వింటుంటే రేయింబవళ్ళు తమ కోసం కష్టపడుతున్న తమ అక్క కల్పలత కనుల ముందు కదిలింది. విశ్రాంతి అన్న పదానికి అర్థం తెలియకుండా ఆమె తమ కోసం పడుతున్న అవస్థ గుర్తొచ్చి భయం వేసింది. మనమా పని చెయ్యాలా అన్నాడు మళ్ళీ అయిష్టంగా. అతని వాలకం చూస్తుంటే విరాజితకి కోపం ముంచుకొచ్చింది. ఏం, నా కోసం ఆ మాత్రం కష్టపడలేవా? వాడిగా అడిగింది. అతను మాట్లాడలేదు, కానీ ఆలోచించసాగాడు. మన ప్రేమ గెలవాలంటే నువ్వు ఈ సాహసం చేయక తప్పదు అధికార స్వరంతో శాసించిందామే. ఆ శాసనానికి భయపడ్డాడతడు. ఒకవైపు అవివాహిత అయిన అక్కని, చిన్నదైన చెల్లెల్ని, తండ్రిని పోగొట్టుకున్న తల్లిని వదిలి రావడానికి అతడి మనసు నిరాకరిస్తోంది. మరోవైపు విరాజితని వదులుకోవడానికి కూడా ససేమిరా అంటోంది. ఈ రెంటికి మధ్య అతని హృదయం ఊగులాడుతోంది. ఏమిటి మాట్లాడవు? అతడి మౌనం గమనించి రెట్టించిందామే. ఏం మాట్లాడాలో అంతుపట్టట్లేదు మెల్లగా చెప్పాడు. అయితే నన్ను వదిలేసుకుంటావా? జాలిగా అడిగిందామే. ఆ ప్రశ్నకి సమాధానంలా చటుక్కున ముందుకు కదిలి గబుక్కున ఆమెని దగ్గరకు లాక్కొని గుండెకి హత్తుకున్నాడు. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు, కానీ నాకు కొంత వ్యవధి కావాలి. నేను కొంచెం ఆలోచించుకోవాలి మెల్లగా అయినా కొంచెం స్థిరంగా చెప్పాడతడు. వ్యవధి అంటే ఎంత? విసురుగా అందామే. ఈ ఒక్క రాత్రి చాలు. కొంచెం స్థిమితంగా ఆలోచించి ఉదయానికల్లా ఒక నిర్ణయం తీసుకుంటాను చెప్పాడు.
నన్ను కాదని మాత్రం అనకు, అర్థించింది. నా ప్రాణం పోయినా అనలేను. కానీ ఈ లోపలే నేను రాజమహల్కు వెళ్ళిపోతే ఏం చేస్తావు? సందేహం వెలుబుచ్చింది. ఆ మాటకి సన్నగా నవ్వాడతను. నువ్వు చాలా భయపడుతున్నావు విరాజిత. ఇప్పటికిప్పుడు ఈ రాత్రిలోనే నీ ప్రయాణం ఎలా జరిగిపోతుంది చెప్పు, మందలింపుగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. సరే వెడతావు, అయితే ఏమిటి? వెళ్ళిన వెంటనే పెళ్లి జరిగిపోదుగా. ప్రస్తుతం మీ వాళ్ళు నీకు చేస్తున్నది వివాహ ప్రయత్నాలే తప్ప వివాహం కాదు. అంటే ముందు వరుణ్ణి చూడాలి, మీరు ఒకరికొకరు నచ్చాలి, ఇద్దరికీ జాతకాలు కుదరాలి, ఆ తర్వాతే పెళ్ళి. కనుక నీకు మనవు నిశ్చయమై అది మరొకరితో జరిగేలోపు నేనొచ్చి నిన్ను మహలు దాటించి బయటకి తీసుకొని వచ్చేస్తాను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు సరా అనునయించాడు. ఆ క్షణంలో తన ఆలోచనలకి తనే విస్తుపోయాడు భాసురుడు. నిజానికి అవి అనుకొని వచ్చిన మాటలు కావు, అనాలోచితంగానే వచ్చేసిన మాటలు. నిజం చెప్పాలంటే విరాజితని వదిలి ఉండడం కంటే ఏదో ఒక సాహసం చేసి ఆమెను దక్కించుకోవడమే మెరుగనిపిస్తోంది అతనికి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తొలివలపు మహత్యం, మాధుర్యం ఆ ఇద్దరినీ ఊపేస్తోంది. అప్పటికి అతడి సమాధానంతో తృప్తిపడింది విరాజిత. అయితే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అతడి నుంచి విడివడుతూ అడిగింది. రేపు రాత్రి ఇదే సమయంలో ఇక్కడే చెప్పి గాఢంగా ఆమె నుదుటిపై చుమ్మించాడు. ఆ వెంటనే ఆమెను వదిలి వేగంగా నడుస్తూ చీకటిలో కలిసిపోయాడు. భాసురుడు అదృశ్యమవడం చూసి భారమైన హృదయంతో నెమ్మదిగా కదిలి మందిరంలోనికి దారి తీసింది విరాజిత. అది లగాయత్తు కంటిమీద కునుకు లేకుండా క్షణాలు లెక్కించుకుంటూ మరుసటి రేయి కోసం ఎదురుచూడనారంభించింది. దయాకర్ వర్మ నుంచి కబురు రాగానే మనవరాలు విరాజిత నుంచి కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఆశించింది సువర్ణవల్లి. ఎందుకంటే అంతకుముందు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు జలంధర, వసుంధరలే కాదు, ప్రియంవద, ప్రమద్వర, అరవింద, అలంకృత అందరూ ఆ విధంగా వ్యవహరించిన వారే కనుక. కానీ వివాహం ప్రసక్తి రాగానే విరాజిత వదనంలో ఉత్సాహానికి బదులు విషాద వీచికలు కదలాడడం గమనించి అయోమయంలో పడిపోయింది పెద్దావిడ. ఆమె ముఖంలోని నీలి నీడలకి కారణం కొంపదీసి అయిష్టత కానీ కాదు కదా అనుకుంటుంటే కలవరం రేగింది. ఆ అయిష్టతకి కారణం ఏమై ఉంటుంది? మెట్టినింట అడుగు పెట్టిన మరుక్షణం నుంచే అందరూ క్షత్రియ స్త్రీలకు ఉన్నట్టే తనకు కట్టుబాట్లు, ఆంక్షలు ఉంటాయి కనుక అక్కడితో ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రాలన్నీ నశిస్తాయన్న భయమా? లేక సవతి తల్లి త్రిపుర వెదికి తెచ్చి అన్ని విధాలా మెచ్చి చేసిన అక్కల వివాహాలు, తద్వారా వచ్చిన బావలు, ఉత్త చవటలు, దద్దమ్మలు, భయస్థులు అవడం వల్ల ఇప్పుడు తనకి కూడా అలాంటి వాడే వస్తాడన్న భయమా? లేక మరొకరిపై మనసు పడడం వంటి మరేదైనా బలమైన కారణం ఉందా అనుకుంటుంటే అప్రయత్నంగానే ఆవిడకి భాసురవర్మ కళ్ళ ముందు కదిలాడు. 4-5 సార్లు అనుకోకుండా తన కంటపడిన విరాజిత భాసురుల అతి చనువు గుర్తుకొచ్చింది. వణికిపోయింది. ఎందుకంటే తన అనుమానమే నిజమైతే అనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆవిడ ఊహకి అందలేదు. మరి కాదు, దయాకర వర్మ యశోధరకి భర్తగానే ఉండుంటే విరాజిత ప్రేమ ఖచ్చితంగా గెలిచేది. కానీ ఇప్పుడతడు త్రిపుర భర్త, ఆమె అదుపాజ్ఞలలో మసలుతున్నాడు. పైగా మారుటి తల్లిగా త్రిపుర విరాజితకి అనుకూలంగా ఉండే నిర్ణయం తీసుకుంటుందనుకోవడం కేవలం అత్యాశ. కనుకనే ఆవిడ అంతలా భయపడిపోతోంది. అందుకే బాధలో మునిగిపోయిన విరాజిత పైన గట్టి నిఘా ఉంచింది. ఆ నిఘాలో ఆమె అనుమానమే నిజమని తేట తెల్లమైంది. విరాజిత, బాసురుల కలయిక ఆవిడ కంటపడింది. దాంతో పెద్దావిడ కూడా ఆలోచనలో పడిపోయింది. దివాణంలో జమా ఖర్చులన్నీ చూసుకొని రాజకార్యాలన్నింటినీ ముగించుకొని భోజనాల వేళకు మందిరానికి చేరుకున్న దయాకర వర్మ సింహద్వారం దగ్గరే తనకి ఎదురొచ్చిన యువకుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతడు దయాకర వర్మ బంధువర్గానికి చెందిన వ్యక్తి కాడు. పైగా పూర్తిగా అపరిచితుడు. పోనీ త్రిపుర పుట్టినింటి తరపు బంధువులు ఎవరైనా అనుకుందామంటే అతడికి తెలిసి ఆమెకు బంధువులు ఏ కొద్దిమందో ఉన్నా వారంతా ఏవైనా కథలు, కార్యాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలప్పుడు మాత్రమే వచ్చి ఒకరోజు గడిపి వెంటనే వెళ్ళిపోయేంతటి దూరపు బంధువులే తప్ప ఏ కార్యము, కారణము లేకుండా ఆమెను చూడవచ్చేంత ఆత్మీయులు కానే కాదు. మరి ఇంత చనువుగా, చొరవగా అంతఃపురంలో తిరుగుతున్న ఇతగాడెవరై ఉంటాడు?
అనుకుంటూ ఉండగానే దయాకర వర్మ రాకను గమనించి లోపల వైపుకి చూస్తూ ఒక్క గావుకేక పెట్టాడా యువకుడు. మామగారు వచ్చేశారు, అత్తయ్యా త్వరగా రావాలి అంటూ అదాటుగా అతడు పెట్టిన కేకకి చెవులు గల్లుమని అనడంతో చప్పున 2 చేతులు ఎత్తి చెవులు మూసుకున్నాడు దయాకర వర్మ. అది చూసి పకపకా నవ్వాడతడు. ఏమిటో నా గొంతు మామగారికి అస్సలు నచ్చినట్టు లేదు, చెవులు మూసుకుంటున్నారు, భలే చతురులు అంటూ చమత్కరించాడు. ఆ చమత్కారానికి దయాకర వర్మకి నవ్వు రాలేదు సరికదా, కోపం ముంచుకొచ్చింది. ఏం కంఠధ్వని నాయనా అది, కంచు గంటికలాగా కంగుమంటూ కర్ణపుటాలను బెంబేలెత్తించింది. భలేవాడివి, అసలు ఎవరయ్యా నువ్వు నిలదీశాడో. భలేవారే, అతన్ని ఇంకా గుర్తుపట్టలేదా మీరు? మన వివాహానికి వచ్చాడు కదా, మా పెదనాన్నగారి మరదలి కొడుకు, వరసకి నాకు అన్న కొడుకు, భుజగభూషణ వర్మ నవ్వుతూ చెప్పింది అప్పుడే అక్కడికి వచ్చిన త్రిపుర. ఆమె సమాధానం విని గాఢంగా నిశ్వసించాడు దయాకర వర్మ. ఏనాటి పెళ్ళి, ఏనాటి బంధువులు, పైగా పెళ్లి హడావిల్లో మర్యాదకి ఎందరెందరినో పలకరిస్తుంటాం, అందరూ గుర్తుంటారా ఏమిటి? బహుశా ఇతను అందులోని వాడే అయ్యుంటాడు, నాకైతే గుర్తులేదు నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ మాట వింటూనే త్రిపుర ముఖం చిన్నబుచ్చుకుంటే భుజగభూషణ వర్మ మాత్రం మరోసారి పెళపెళా నవ్వేశాడు. మీరన్నది నిజమే మామగారు, అలాంటి సందర్భాల్లో ఎంతో మందిని పలకరిస్తుంటాం, అందరూ గుర్తుండడం అసాధ్యమే. పైగా అప్పటికి నేను చిన్నపిల్లాడినే, మహా అయితే ఏ 8 ఏళ్ళో ఉంటాయేమో, కనుక మీకు అసలే గుర్తుండి ఉండను. ఇందులో బాధపడవలసిందేమీ లేదులేండి అనేశాడు నవ్వుతూ. అప్పుడు త్రిపుర ముఖం తిరిగి వెలుగులీనింది. అమ్మయ్యా, ఇప్పుడు కుదటపడింది నా మనసు, లేకపోతే ఆయన గారు అన్న మాటలకి నువ్వెక్కడ నొచ్చుకుంటావోనని హడలి చచ్చాననుకో అంది తేలికగా నిట్టూర్చుతూ. భార్య మాటలు ఆలకిస్తూనే బ్రుకుటి ముడివేశాడు దయాకర వర్మ. ఎందుకంటే త్రిపుర సాధారణంగా ఎవ్వరికీ, ముఖ్యంగా వయసులో హోదాలో తనకంటే చిన్నవాళ్లకి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వదు. ఒకవేళ ఇచ్చింది అంటే అందులో ఏదో విశేషం ఉందనే అర్థం. ఆ విశేషమే అతడిని ఆలోచనలో పడేసింది. ఆ రాత్రి పడక చేరిన వేళ తమలపాకులు చుట్టి అతడికి అందిస్తూ, జమీందారు గారు ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు సరసమాడింది త్రిపుర. సాధారణంగా త్రిపుర అతన్ని అలా సంబోధించేది మనసు విప్పి మాట్లాడాలనుకున్న ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. అందుకే జమీందారిని గారి మనసులో ఏదో ఉన్నట్టుంది, మాతో చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు అన్నాడు నవ్వుతూ. అదే మన భుజగభూషణ వర్మ సంగతి మెల్లగా అందామే. మన కాదు, అతడు నీకు మాత్రమే మేనల్లుడు, అది దూరపు బంధువు గుర్తు చేశాడతను. నిజమే, కానీ అతనితో ఇప్పుడు చాలా అవసరం ఉంది మనకి, అందుకే అతగాడిని మనవాడనుకోక తప్పదు నచ్చజెబుతున్నట్టుగా అంది. ఆశ్చర్యపోయాడు. అతడితో మనకి అవసరమా ఏమిటో అది కళ్ళెగరేస్తూ అడిగాడు. అదే మన విరాజితకి త్వరలో వివాహం చేద్దామని అనుకుంటున్నాం కదా. అవును, అయితే? ఆ తర్వాత త్రిపుర దయాకర వర్మ దగ్గర ఏమని చెప్పింది? అసలు పనిగట్టుకుని మరీ భుజగభూషణ వర్మను రాజమహల్కు పిలిపించవలసిన అగత్యం ఆమెకి ఏముంది? అసలు త్రిపుర మనసులో గల ఆలోచన ఏమిటి? భాసురుడికై వేచి చూస్తున్న విరాజిత నిరీక్షణ ఫలించేనా? వారిద్దరూ ఏకమై ఎటైనా వెళ్ళిపోతారా, లేక ఏ కారణంగానైనా ఆగిపోతారా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మనం వచ్చే భాగం వరకు వెయిట్ చేయాలండి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.